అందమైన స్త్రీలను అంతఃపురానికి చెరగొనిపోయే దేశంలోనికి అబ్రహాము తన భార్యతో వచ్చినప్పుడు తనను చంపి తన భార్యను రాజుకు తీసుకుపోతాడేమో అని భయపడి తన భార్యతో తనను అన్న అని చెప్పమన్నాడు. అబ్రహాము అనుకున్నదే జరిగింది. అప్పుడు యెహోవా అబ్రహాము భార్య అయిన సారయిని ఫరో తీసుకుని పోవడాన్ని బట్టి అతనింటి వారిని యెహోవా మహావేదనల చేత బాధించెను అని రాయబడి ఉంది. ఆ తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం 18, 19 ఇలా చెబుతున్నాయి. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకుందినేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. అబద్ధం చెప్పినందుకు అబ్రహామును ఫరో గద్దించాడు. అబద్ధం చెప్పినందుకు దేవుని ప్రవక్తను అన్యజనుడైన రాజు గద్దించడాన్ని మీరు ఊహించగలరా? కొన్నిసార్లు దేవుని ప్రజలు అన్యుల చేత గద్దించబడడం, సరిదిద్దాల్సి రావడం మనం చూస్తాం. ఇది మనను తన ప్రాణం కన్నా మెండుగా ప్రేమించిన దేవునికి, ఆయన సంఘానికి, నీకు కూడా అవమానం. మనం ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, అంటే దేవుని మాట వినకుండా బ్రతికితే జరిగేది అదే. ప్రార్థన. దేవా, నీ ప్రజలు తమ ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పుకుని నీ చిత్తాన్ని జరిగించి అన్యజనుల ముందు ఆదర్శంగా, సాక్షార్థంగా జీవించడం నేర్పు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.